హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టేస్టీ పుదీనా పచ్చడి అనమాట. నార్మల్గా రోటీ పచ్చడి అయితే చాలా బాగుంటుంది, బట్ మిక్సీ యూస్ చేసి టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ అయితే పొయ్యి పైన ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర నువ్వులు లేనట్లయితే పల్లీలు కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ పల్లీల కంటే నువ్వుల టేస్టే చాలా బాగుంటుంది అనమాట. ఇలా నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10-12 మిర్చీలని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఒక 4 మీడియం సైజ్ బాగా పండిన టమాటాలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇలా టమాటాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. టమాటాలు అనేవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకులు అలాగే కొంచెం కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనివల్ల. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కంప్లీట్గా టమాటాలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటాలు కంప్లీట్గా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలన్నమాట. ఇది చల్లారే గ్యాప్లో మనము పుదీనా ఆకుల్ని ఫ్రై చేద్దాం. అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. అలా ఆయిల్ తీసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను 150 గ్రామ్స్ తీసుకున్నానండి. నేను ఫ్రెష్ లీవ్సే తీసుకున్నాను, కానీ వేడి అన్నం గిన్నె మీద కడిగి పెట్టాను, అందుకే అలా బ్లాక్ అయిపోయినాయి అనమాట. అలా వేడి ఐటమ్స్ ఏమైనా ఉన్నప్పుడు దానిపైన అయినా దాని పక్కకైనా లీఫీ వెజిటేబుల్స్ పెట్టకూడదు. ఇదైతే నాకు ఒకటి తెలిసిపోయింది. అలా అయితే ఫ్రెష్గా వాష్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆకులన్నీ కంప్లీట్గా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం వేయించుకున్న నువ్వులని ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకొని టమాటా పచ్చిమిర్చి మిశ్రమం చల్లారిన తర్వాత దీన్ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా 1 by 1 ఎందుకు గ్రైండ్ చేసుకోవడం అంటే ఒకేసారి చేస్తే పర్ఫెక్ట్గా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇలా చేశాను. తర్వాత నువ్వుల పొడి అలాగే రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక 4 లేదా 5 వెల్లుల్లిని పొట్టుతో సహా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. దీనిని బాగా మెత్తగా కాకుండా బరకగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము పోపును ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూను మినపగుళ్ళు, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి కొన్ని కరివేపాకుల్ని వేసుకున్నానండి నేను. అంటే పోపు మనకి ఎట్లా నచ్చితే అట్లా వేసుకోవచ్చు, నేనైతే ఇలా వేసుకుంటున్నాను. తర్వాత ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత పప్పులు కొంచెం బ్రౌన్ కలర్లోకి కంప్లీట్గా టర్న్ అయ్యాక ఈ పోపుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పచ్చడిని వేడి అన్నంలోకి లేదంటే దోశ, చపాతి, పెసరట్టు, ఇడ్లీ ఇలాంటివి ఏదైనా టిఫిన్స్ అయినా ఎలాంటి వాటిలోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.